నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో ఓసారి చూద్దాం. రేవంత్ సర్కార్ చేపడుతున్న మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు మీద మరోసారి విషం జిమ్మింది బీఆర్ఎస్ పార్టీ. ప్రజలకు ఎటువంటి నష్టం కలగకుండా ఈ పనులు చేపడతామని రేవంత్ సర్కార్ స్పష్టతనిచ్చిన ప్రజలల్లో లేనిపోని అపోహలు క్రియేట్ చేసే విధంగా ఫేక్ ప్రచారానికి తెరలేపింది. మల్లోపారి తన ఫేక్ బుద్ధిని చాటుకున్నది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు విషయంలో జరుగుతున్న ఫేక్ ప్రచారాన్ని ఖండించింది కాంగ్రెస్ పార్టీ. మూసీ నదిలో బఫర్ జోన్ లో ఉన్న ప్రాంతాల వాసులను కూడా రెచ్చగొట్టి ప్రభుత్వం మీద ఉసిగొలుపుతున్న హరీష్ రావు వైఖరిని బయటపెట్టింది. గతంలో బీఆర్ఎస్ హయాంలో కమిషన్లు తీసుకుని నాలా మీదనే అపార్ట్మెంట్ నిర్మించిండ్రని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించిండ్రు. సీఎం రేవంత్ రెడ్డి మల్లోపారి అరుదైన రికార్డు సాధించిండు. ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలోని కెనడీ స్కూల్లో తొలిసారిగా నిర్వహిస్తున్న ఏఐ పాలసీ సింపోజియం సదస్సులో ప్రసంగించాలని ఆహ్వానం అందుకున్నాడు సీఎం రేవంత్. మార్చి 27న జరిగే ఏఐ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కంప్యూట్ పవర్ సదస్సులో ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న తొలి భారతీయుడిగా రికార్డు సాధించిండ్రు సీఎం రేవంత్ రెడ్డి. రైతులకు శుభవార్త చెప్పనుంది రేవంత్ సర్కార్. తెలంగాణ కేబినెట్ లో ఈ అంశంతో పాటు మరికొన్ని కీలక అంశాల మీద చర్చిస్తున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మీద, జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపైన చర్చ జరుగుతున్నది. మెట్రో తొలిదశ టేక్ ఓవర్ పైన చర్చించనున్నది మంత్రివర్గం. తెలంగాణను డిజిటల్ తెలంగాణగా మార్చేందుకు రేవంత్ సర్కార్ అడుగులేసింది. ఇంటింటికి హై స్పీడ్ ఇంటర్నెట్ అందించేటట్టు ప్రణాళిక వేసింది. కేంద్రంతో పోరాడి టీ ఫైబర్ విస్తరణకు అనుమతులు సాధించింది. ఇప్పటికే 9,000 గ్రామాలకు ఆప్టిక్ ఫైబర్ రింగ్ కనెక్టివిటీ పూర్తి చేసిన ప్రభుత్వం తాజాగా రంగారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలకు కూడా విస్తరించింది. ఇక ఇయ్యుల్లాయాలంటే తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు. రేపు మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. క్షణార్థులు.